మన చుట్టూ ఉన్న ఫ్యామిలీలో మనం బాగా వినే మాట, మొక్కు తీర్చకపోవడం వల్ల ఇంట్లో ఎలాంటి గొడవలు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి అంటారు. ఇలాంటివి విన్నప్పుడు నాకు చిన్నప్పుడు ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. అదేంటంటే, దేవుడు పటం చూపిస్తూ స్లేట్ పెన్సిల్ అడిగేవాడు ఒక ఫ్రెండ్. ఇవ్వకపోతే నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతావు అనేవాడు. భయపడిపోయి నా దగ్గర ఉన్న స్లేట్ పెన్సిల్ చిన్నదైనా సరే దాన్ని మళ్ళీ ఒక చిన్న ముక్క విరిచి ఆ దేవుడి పటం దగ్గర పెట్టేవాడు అనమాట. సంవత్సరాలు మారినా పిచ్చి మాత్రం మారలేదు. ఇదే తర్వాత జనరేషన్లో ఎలా వచ్చిందంటే, తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత సోషల్ మీడియా, ఫేస్బుక్ ఇలాంటి వీటిలో, వాట్సాప్ స్టేటస్లో ఇది కొందరికి షేర్ చేయండి, శుభవార్త వింటారు, లైక్ చేయండి, గుడ్ న్యూస్ వింటారు, లేకపోతే కొన్ని క్షణాల్లో నీకు డేంజర్ జరగబోతుంది అని అంటారు. ఇప్పుడు నేను కూడా ఇలాంటి మతానికి, దేవుడికి సంబంధించిన వార్త చెప్పి ఈ వీడియో వింటే మీరు గుడ్ న్యూస్ వింటారంటే ఆల్మోస్ట్ 60% పీపుల్ చూస్తారు, టైం ఇచ్చేస్తారు. ఇంకా నేను శాడిజం చూపించి ఈ వీడియో చూడకపోతే మీకు గంటలో యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోద్దంటే తిట్టుకుంటూనే కన్ఫామ్గా భయపడతారు, చూస్తారు. నిజం చెప్పండి, ఒకవేళ దేవుడు నేను ఉన్నాడనే అనుకుందాం, ఉంటే మీ మొక్కుల మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుందా? మీ మొక్కు తీర్చకపోతే వీళ్ళని శాడిజం చూపించి వీళ్ళని బాధ పెడదామని ఉంటుందా? ఇది అన్ని మతాలకు సంబంధించిన విషయం. ఒక హిందూ మతం అనో, ఒక క్రిస్టియన్ అనో, ఒక ముస్లిం అనో లేదు, అందరూ అలాగే గొర్రెలా తయారయ్యారు. రీసెంట్గా నేను వైజాగ్ నుంచి రాజమండ్రి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ మెము ప్యాసింజర్ ట్రైన్లో మొత్తం ఆడవాళ్ళే సింగిల్గా ఒక్కొక్కరు బ్యాగులు వేసుకుని వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగాను. వాడపల్లి వెంకటేశ్వర స్వామికి అన్నాను. వాళ్ళందరూ డిస్కషన్స్ అనమాట. 7 వారాలు చేస్తే 7 వారాలు వెళ్ళి వ్రతం చేస్తే వాళ్ళు అనుకున్నది నెరవేరుతుందని. అంటే ఇక్కడ దేవుడు అంటే బిజినెస్ ఎలా ఉందంటే, దేవుడు అంటే కోరికలు తీర్చే ఒక షార్ట్ కట్ అనమాట. కోరికలు తీర్చుకునే ప్రతిమ, పటిమ, లేకపోతే ఆ జీలు, ఆ సక్సెస్ ఫార్ములా అనేది మన దగ్గర ఉంటే దేవుడు అంత అవసరమా? దేవుని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. కానీ మనం ఒక సుప్రీం పవర్ అనేది అలవాటు చేసుకొని భయానికి, కాంక్షకి బాగా అలవాటు పడిపోయాం. రోజు పొద్దున్న లెగిస్తే బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు అన్నట్టు, దేవుడా నువ్వు బాగున్నావా అని కాకుండా నోరు తెరిస్తే కోరికల లిస్ట్ అంతా చెప్తాం దేవుడి దగ్గర. అది తీర్చు, ఇది తీర్చు అని. అలా కాకుండా సింపుల్గా ఒక మంత్రం చదివేసి ఊరుకున్న వాళ్ళే ఎంతమంది? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆల్మోస్ట్ ఎవరు లేరు. ఒకవేళ నిజంగా కోరిక లేని మనిషి ఒకడు ఉంటే వాడు దేవుణ్ణి కూడా పూజించరు, వాడే యోగిగా మారిపోతాడు. ఇంక ఇది చాలదన్నట్టు రిమైన్ రిలీజియన్స్లోన లవ్ ద్వారా మతంలోకి మార్చాలని చూడటం, పెళ్ళిళ్ళ ద్వారా మతంలోకి బలవంతంగా మార్చడం చూడటం, సెక్స్ ద్వారా జనాలను పెంచి మతాన్ని వృద్ధి చేసే ఆలోచన, ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళని మ్యానిపులేట్ చేసి మా దేవుడిని నమ్ముకో, ఒకే ఒక దేవుడు అనుకొని నీటిలో ముంచి మరి మతాలను మార్చడం, అందరినీ ఒక మూర్ఖులుగా తయారు చేస్తాను. ఇంత డిజిటల్ జనరేషన్లోకి వచ్చిన, డిజిటల్ ఎరాలోకి వచ్చిన, ఏఏ వచ్చినా ఏమొచ్చినా గొర్రెలుగానే ఉండిపోయాం. ఏమాత్రం మారలేదు. ప్రతి ఒక్కరికి భయం, దేవుడి గురించి మాట్లాడితే కళ్ళు పోతాయేమని. దేవుడి గురించి కూడా ఎందుకు మాట్లాడాలి? మన పని మనం చేసుకుంటే కాదా?
హిందూ గ్రంథంలో రాసినట్టు మన పనే మనకు దేవుడు. ఇది ప్రతి ఒక్క మత గ్రంథాల్లో కూడా ఉన్నాయి, కానీ మనం ఆచరించమంతే. సింపుల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో దేవుడిని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునేది తన పని తను చేయలేనప్పుడు ఒక సపోర్ట్ కోసం మాత్రమే. అంటే షార్ట్ కట్ అనమాట. సింపుల్గా తన పని అయిపోవాలంటే దేవుడికి ఎంతో కొంత ముడుపు కట్టేసి లేకపోతే మొక్కు తీర్చేసుకుని ఆ పని అయిపోద్దని. అయితే ఇందులో ఇంకొక కొత్త విషయం ఉంది. మా ఊర్లో ఊరి అమ్మవారు ఉండేది. ఆవిడకి కొన్ని సంవత్సరాల పాటు పూజలు పునస్కారాలు చేశారు. తర్వాత కొండల్లో ఒక అమ్మవారు, కొత్త అమ్మవారు వెలిసింది. ఈవిడికి పవర్ తగ్గిపోయిందట. ఈవిడ ఏమిని కోరికలు అడిగితే అడగట్లేదు, అంటే నెరవేరట్లేదని ఆ కొత్త అమ్మవారికి మొక్కుకోవడం స్టార్ట్ చేశారు. ఆవిడ కోరికలు తీరుస్తుందంట. ఆవిడ కోరికలు తీరుస్తుందనేసి కొల్లలుగా జనాలు వెళ్ళడం స్టార్ట్ చేశాక కొద్ది రోజులకి అది ఇప్పుడు 10 మందిలో 2 నెరవేరిందంటే అప్పుడు నెరవేరేవే ఎక్కువ హైప్ అవుతాయి. ఈ నెరవేరిపోయిన వాళ్ళు మర్చిపోతారు మన పూజా విధానంలో ఏమైనా లోపం ఉందేమో, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారు. ఈ 2 కోరికలు నెరవేరిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హైప్ చేసేసి గుడిని డెవలప్ చేయడం ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు ఈ కొత్త దేవుడు సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంటుంది. సడన్గా ఒకరోజు ఆ గుడిలో దొంగతనం జరిగింది. అమ్మవారి మెడలోనివి నగలు గట్ర పోయాయి. ఇంక అప్పటి నుండి డ్రాప్ అయిపోయింది అమ్మవారి మహిమ. అమ్మవారికి కోకొల్లగా జనాలు వెళ్ళడం డ్రాప్ అయిపోయింది. ఇంకో కొత్త దేవుడు వెలిసింది మళ్ళీ మా ఊర్లో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దానికి ఒక లిస్టు, దానికి ఒక ప్రత్యేకమైన మనీ అనమాట. అంటే పూజా విధానంకి 50 రూపాయలు, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు వేస్తే అవ్వదంట. కనీసం 10 రూపాయలు వేస్తేనే అవ్వదంట. నేనేదో పొరపాటునట్టు వెళ్తూ 10 రూపాయలు వేయడానికి ట్రై చేశాను. 10 రూపాయలు అవ్వదు స్వామి అంటున్నారు. 10 రూపాయలు అవ్వదేంటి నాకు అర్థమవుదు. దేవుడికి ఒక సామాన్య మనిషి, ఒక పేదవాడు దండం పెట్టుకునే అర్హత లేదు ఈ రోజుల్లో. మనీ ఉంటేనే దేవుడికి స్పెషల్గా నువ్వు విన్నవించుకోవాలంటే స్పెషల్ దర్శనం, దేవుడికి సాధారణంగా నువ్వు చూసి వెళ్ళిపోవాలంటే సాధారణ దర్శనం. దేవుడికి కూడా అబ్జెక్షన్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దేవుడి మీద ఒక బిజినెస్సే జరుగుతుంది. అగైన్ మళ్ళీ ప్రతి మతంలోనూ జరుగుతుంది, ఏ ఒక్క మతాన్ని స్పెసిఫిక్గా అనట్లేదు. ఎందుకంటే దశమ భాగం అని ఒకటి ఉంది క్రిస్టియన్స్లో. అసలు దశమ భాగం క్రిస్టియన్స్ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి ఇంక చెడు జరుగుతుందని చర్చ్ ఫాదర్ ఇంకా పిచ్చెక్కించేస్తారు ఆ స్పీచ్తో. నీకు ఇంక నువ్వు సర్వనాశనం అయిపోతావు ఇంకా దశమ భాగం ఇవ్వలేదని. ఒక వ్యక్తి దగ్గర ఉన్నా లేకపోయినా దశమ భాగం పిండి వసూలు చేస్తారు. ఏ మతము ఇక్కడ కరెక్ట్ కాదు, అందరము గొర్రెలమే. ఎవడైతే మినిమం రియాలిటీతో బతుకుతాడో వాడే ధైర్యంగా బతుకుతాడు, వాడే రియాలిటీ పీపుల్. స్క్రిప్ట్ లేకుండా నా ఒపీనియన్స్ చెప్పడం ఈ ఛానల్ ప్రత్యేకం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రియాలిటీలన్నీ మాట్లాడుకుందాం. మరో ప్రపంచంలో, మరో మాయా లోకంలో మాట్లాడదాం. ఈ మాయ నుండి వదిలి మన మాయలోకి రండి, నిజాలు మాట్లాడుకుందాం. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.